ప్రెజెంట్ నేను 'పుష్పలో' సాంగ్ అయిన 'నాసామి' సాంగ్ లొకేషన్ దగ్గరైతే ఉన్నాను. చాలామంది 'పుష్పలో' సాంగ్ అయిన 'నాసామి' సాంగ్ లొకేషన్ చూపించమని అంటున్నారు. సో, ఫైనల్‌గా వాళ్ళ కోసమైతే లొకేషన్‌కైతే రీచ్ అయిపోయాను. ఈ లొకేషన్ యాక్చువల్‌గా 4 బే విలేజ్ దగ్గరైతే ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంత ప్రశాంతంగా ఏ ప్లేస్ కూడా ఉండదు నిజంగా. వచ్చేసరికి ఆల్రెడీ 5:30 అయితే అయిపోయింది ఈవినింగ్. సో, చీకటి పడిపోతుంది కాబట్టి వేగంగా అయితే కంప్లీట్ చేసేస్తాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! ఇక్కడే 'పుష్ప' సినిమాలో 'నాసామి' సాంగ్‌లో అయితే రష్మిక మందన్న గారైతే డాన్స్ అయితే వేస్తారు ఇక్కడే. అలాగే ఈ లొకేషన్‌లో సాంగ్ అవుతున్నప్పుడు 50కి పైగా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్ కూడా డాన్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి రాయలంతా కొంచెం గజిబిజిగా ఉంది కదా! సో, ఈ సాంగ్‌లో అయితే కనిపించకూడదని మంచి లుక్ అయితే రావాలని ఈ సైకిల్స్ అన్నీ కూడా వాల్ మీద అయితే పెట్టి డెకరేట్ అయితే చేశారు. సో, అలా పెట్టి డెకరేట్ చేయడం వల్ల సాంగే హైలైట్ అయింది. ఈ లొకేషన్‌లో నేచురల్‌గా అయితే షూట్ చేశారు. ఎటువంటి వీఎఫ్ఎక్స్ అయితే యూజ్ చేయలేదు. ఈ లొకేషన్ యాక్చువల్‌గా సీలేరుకి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. రాజమండ్రికి అయితే 150 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. ఒకవేళ ఈ లొకేషన్‌కి వచ్చేవాళ్ళు వచ్చే దారిలో పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయొచ్చు. వచ్చే దారిలో ఎలా ఉందంటే ఉత్తరాఖండ్, కాశ్మీర్‌లో ఉన్నట్టుగా రోడ్డు పక్కనే రివర్ అయితే వెళ్తూ ఉంటది. రివర్ పక్కనే మనం డ్రైవ్ చేస్తూ బైక్ మీద సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అయితే అనిపిస్తది. చాలా మెమరీస్ అయితే మనకి గుర్తుండిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎదురుగా ట్రీస్ అయితే చూడండి. ఇలాంటి ట్రీస్ అయితే ఒక కార్గిల్ టు శ్రీనగర్ మధ్యలో ఎళ్ళే దారిలో అయితే కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత ఇక్కడైతే కనిపించాయి. అలాగే 4 బే డ్యామ్ ఫ్యూచర్స్ విషయానికొస్తే డ్యామ్ తాలూకు లెంత్ 1798 ఫీట్. అలాగే డ్యామ్ తాలూకు హైట్ వచ్చేసి 220 ఫీట్. ఈ రిజర్వాయర్ లోతు ఎంతో మీకు తెలుసా? 930 ఫీట్ ఉంటది. సో, డ్యామ్ తాలూకు విడ్త్ వచ్చేసి 25 ఫీట్. ఇక్కడ మనం ఎంత అరిచినా సరే ఎవరు రారు పట్టించుకోరు అసల. ప్రెజెంట్ అయితే సన్‌సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో లొకేషను. 'పుష్ప' మూవీ తాలూకు మరిన్ని లొకేషన్స్ అయితే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే విజిట్ చేయండి. అలాగే ఈ లొకేషన్‌కి దగ్గరలో ఉన్న మారేడుమల్లి కూడా ఫుల్ టూర్ ఉండబోతుంది. అది కూడా మిస్ అయితే అవ్వద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆల్రెడీ నేను లదాఖ్ అయితే బైక్ మీద అయితే వెళ్ళాను. 15 స్టేట్స్ అయితే క్రాస్ చేసుకుంటూ. సో, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా చూడండి. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా! ఒక చిన్న విలేజ్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడైతే 'పుష్ప' మూవీలో కొన్ని సెట్స్ అయితే వేశారని అయితే చెప్తున్నారు ఇక్కడ విలేజర్స్ అయితే. ప్రెజెంట్ నేనున్న 4 బే డ్యామ్ లొకేషన్‌కి వచ్చే దారిలోనే వెనక్కైతే వెళ్తే ఇంకొక దారైతే ఉంటది. సో, అక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే వస్తది. అక్కడ కూడా 'పుష్ప' మూవీ అయితే షూట్ చేశారు. సో, ఆ వీడియో కూడా అయితే నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి.